మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్, మిథున రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ఎట్లా ఉంది చూడు. అనుకున్న పని జయమా, యోగమా, లాభమా, నష్టమా ఎట్లా ఉంది చూడు. మనుషుల మాట, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన పని, అనుకున్న కార్యం మంచిగా చూడు. వృషభ రాశి వారి జాతకంలో విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. అలాగే మాత్రం అమ్మవారు వాసవి కన్యాక పరమేశ్వరి దేవత వచ్చింది, లక్ష్మీ దేవత వచ్చింది, రాముల వారి కళ్యాణం వచ్చింది. అలాగే వారి పేరు మీద ధనలక్ష్మి దేవత వచ్చింది. ముఖ్యంగా మాత్రం మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం కూడా ఉంది, బంటు యోగం కూడా ఉంది, మంత్రి యోగం కూడా ఉన్నది. వారికి వారే రాజు ఉంటారు, వారికి వారే మంత్రి ఉంటారు, వారికి వారే బంటు ఉంటారు. 3 గుణాలు ఉంటాయి వారి జాతకంలో. పిల్లల కాడ పిల్లల మనస్తత్వం, పెద్దల కాడ పెద్దల మనస్తత్వం. చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు. వారికి నడుస్తున్న దశ మాత్రం మహారదర్శి నడుస్తుంది. కానీ దశమ స్థానంలో శని నడుస్తుంది. దశమ స్థానంలో శని అంటే మాత్రం 10 రకాలుగా వారికి చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ధనపరంగా ఒకటి, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, పర్సనల్ లైఫ్లా, సంతానపరంగా, అలాగే భార్యాభర్తలతోని, కళ్యాణమైన వారికి, కళ్యాణం కాని వారికి, ప్రేమించే వారితో ఇబ్బందులు, అలాగే స్నేహితులతో ఇబ్బందులు, డబ్బుల గురించి ఇబ్బందులు, వృత్తుల ఇబ్బందులు, మానసిక ఆందోళన, విద్యల ఆటంకాలు. ఈ ఆటంకాలు, చికాకులు వెళ్ళిపోవాలంటే వారికి తప్పకుండా మాత్రం శ్రీరామచంద్రుడు దర్శనం చేయటం చాలా మంచిది. సీతారామాంజనేయ స్వామి దర్శనం చేయటం చాలా మంచిది. భద్రాచలం రామన్న దర్శనం చేసి రావాలండి. కానీ చేస్తే వారికి ఉన్న చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం వారికి 5 ఉన్నది, ఖర్చు 8 ఉంది. సాయం చేసేవాళ్ళు 4, ఏడ్చేవాళ్ళు 7 వారి జాతకానికి. వారి రాశి ప్రకారం మృగశిర నక్షత్రం వారికి శుభ ఫలితం ఉన్నదండి. మృగశిర నక్షత్రం వారికి లక్కీ నెంబర్ 9 వస్తుంది వారి జాతక బలానికి. కానీ వారు ధరించాల్సిన స్టోన్ మాత్రం పగడం ధరించడం మంచిది. మంగళవారం అనుకూలం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వారికి ఈశ్వరుడు పుట్టిన నక్షత్రం అండి. ఆరుద్ర నక్షత్రం చాలా శుభ ఫలితం ఉంది. ఆరుద్ర నక్షత్రం వారికి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. వారికి లక్కీ నెంబర్ 4 వస్తుంది, 8 వస్తుందండి. లక్కీ స్టోన్ వారికి మాత్రం చాలా వరకు మాత్రం ఏ స్టోన్ ధరించినా చాలా మంచిది. కానీ మాత్రం ముఖ్యంగా వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పుష్యరాగం కూడా అనుకూలం వస్తుంది. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వైడూర్యం కూడా అనుకూలం వస్తుంది. ఏ స్టోన్ అయినా అనుకూలం వస్తుంది, కానీ ఒకటి తెలుపు స్టోన్ మాత్రం అనుకూలం రాదండి వారి పేరు మీద. ఇక విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. 11 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉన్న వారికి కలిసి వస్తుందండి. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వారికి మతిమరుపు, చికాకులు వస్తాయి. ఇంట్లో చదివితే బయట మర్చిపోవటం, బయట చదివితే ఇంట్లో మర్చిపోవటం, స్కూల్ మారటం, కాలేజీ మారటం, ఉండే ప్రదేశం మారటం తప్పకుండా జరుగుతాయి వారి జాతకంలో. ప్రైవేటు ఉద్యోగస్తులైతే వారు ఏరే వృత్తి చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తుల్లో చూడాలంటే మాత్రం నిలకడ ఉంటుంది. వారు ఏ వ్యాపారం చేసినా, వారు రాయి వ్యాపారం చేసినా, ఉప్పు వ్యాపారం చేసినా, ధన వ్యాపారం చేసినా, ధాన్య వ్యాపారం చేసినా, వెండి బంగారం వ్యాపారం చేసినా, అలాగే వస్త్ర వ్యాపారం చేసినా, మోటార్ ఫీల్డ్ రంగం అయినా సరే కలిసి వస్తుంది. కానీ ఎంత ధనం వచ్చినా మాత్రం నిలబడదండి. ఖర్చు ఎక్కువ ఉంటుంది వారి జాతక బలానికి. వీరికి పట్టుదల ఎక్కువ ఉంటుందండి. పట్టిన పట్టు వదలదు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా నిద్ర పట్టదు. అటువంటి స్వభావం ఉంటుంది. ఈ స్వభావం తగ్గించుకోవాలి. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులు చదివే కోర్సులో కానీ మాత్రం చూడాలంటే మాత్రం మెడికల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. మెడికల్ రంగం వారికి, ఆరోగ్య రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద మాత్రం వైద్య రంగంలో చికాకులు వెళ్ళిపోతాయి. మిగతా రంగాల వారికి కొన్ని ఆటంకాలు, చిక్కులు వస్తాయండి. చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం తప్పకుండా వారు మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా మంచిది. ఇక వివాహ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోతాయండి. వారి నోటి వెంట మాత్రం రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగత రక్ష అనే వాక్యం నోటి వెంట ఖచ్చితంగా ఉండాలండి. ఉన్నందువలన వారి మీద ఉన్న నరదృష్టి, ఈ శని అనేది తొలగిపోతుంది. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. వారి మీద ఏ చికాకులున్నా తొలగిపోయే అవకాశం ఉందండి. వీలైతే మాత్రం భద్రాచలం శ్రీరాముడిని దర్శనం చేసి రావటం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.